ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీవాసవి అమృతకలసం. శ్రీవాసవి కన్య పురాణగాథ 17వ అధ్యాయము. 1. బ్రహ్మదేవుడు వైశ్యులను దీవించుట. సమాధి. 102 గోత్రజ అర్య వైశ్యులు తమ భార్యా బిడ్డలతో బ్రహ్మదేవుని దర్శించి ఈశ్వరాజ్ఞను జరిగిన విషయములను ప్రార్థనా పూర్వకముగా వివరించిరి. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనలారా, నేనును శ్రీ మహావిష్ణువు, దేవేంద్రుడు, ముక్కోటి దేవతలు, చరాచర సృష్టి అంతయు శివుని ఆజ్ఞను శిరసావహించి లోకములను పాలించవలెను. కావున మీరు చింతంపక భూలోకమునకు వెడలుడు. మీ శాపములు మీకు మంగళకరణములే పరిణమించును. తారకుని వధానానంతరము గోదావరీ నదీ తీర ప్రాంతమున కుమారస్వామి తపస్సుగావించి శాంతి హోమము నిర్వహించెను. అది పవిత్ర బ్రహ్మకుండమని ప్రసిద్ధి. ఆ మహాశక్తివంతమైన ప్రాంతమున మీకు నివాసము స్థిరపడగలదు. మీ సత్యసంధతకు మెచ్చి మీమీద వాత్సల్యముతో మీరడకనే ఒక వరము ప్రసాదించుచున్నాను వినుడు. భూలోకమున మీరు నీచమైన మానవ యోనులందు జన్మింపక గోలోకముననున్న కామధేనువు గర్భమున నుండి కుడి ఎడమ కర్ణముల ద్వారా జన్మింతురుగాక అని పల్కెను. అందులకు ఆర్య వైశ్యులు పదే పదే బ్రహ్మదేవుని స్తుతించి సెలవుగైకుని శ్రీ మహావిష్ణువుని దర్శింపగా వైకుంఠమునకు వెడలిరి. 2. శ్రీ మహావిష్ణువు వైశ్యులను దీవించుట. అట్లు వైశ్యులు బ్రహ్మదేవునిచే వరమును పాంది శ్రీ మహావిష్ణువును ప్రసన్నత చేసుకుని వారి అనుమతి గోర వైకుంఠమును జేరుకొనిరి. ఆ సమయమున శ్రీ మహావిష్ణువు శ్రీదేవి పాదము లొత్తుచుండ శేషతల్పమున అతి ప్రశాంతముగా నుండెను. అంత వైశ్యులు శ్రీ లక్ష్మీ నారాయణులకు ప్రణమిల్లి, ఓ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని బహువిధములనుతించి వారి పాదపద్మములను పరిమళ పూజాద్రవ్యముల పుష్పములచే అభిషేకించిరి. అంత శ్రీ మహావిష్ణువు సంతసించి వారితో ఆప్యాయముగా నిట్లనిరి. వైశ్యులారా, త్రిమూర్తులమైన మేము ముగ్గురమును ఒక్కటే. ఆ దేవి ఇచ్ఛానుసారమే 14 భువన భాండములను పరిపాలింపవలయును. మీ విషములనియు నే నెరుంగుదును. ప్రస్తుత మీ విధి ఆదిపరాశక్తి సంకల్పము. మీతోపాటు నేను శ్రీ మహాలక్ష్మి భూలోకమున మీ చెంత జనార్దన, కోన కమలా దేవులై అవతరించుచున్నాము. కావున మీరు నిశ్చింతగా భూలోక ప్రయాణమును సాగింపుడు. అనంతరము మీ శాపములను బాపుకొని మా త్రిమూర్తుల సన్నిధికి చేరగలరు. శుభమస్తు అని దీవించి పంపెను. కామధేనువు వృత్తాంతము. అటు పిమ్మట ఆర్య వైశ్యులు గోలోకమున గల కామధేనువును దర్శించి వినమ్రతతో పూజించి ఇట్లనిరి. గోమాత, నీవు భగవతీ స్వరూపిణివి. పాలసముద్రమున శ్రీ మహాలక్ష్మీ సమేతవై ఉదయించిన పరమ పావనివి. సర్వదేవతలు నీయందు నిండియున్నారు. అంతేగాక నీ అమృత తుల్యమగు పాలను ముల్లోకవాసుల కొసగే ప్రాణదాతవై వేలుగుచున్నావు. అమ్మా, మేము నీ దరిజేరి అర్థించుచున్నాము. నీ దివ్య శక్తి చేత మమ్మాదరించి మమ్ములనుద్ధరించి మా శాప నివృత్తికి మార్గమును సుగమనము చేయమని ప్రార్థించరి. అంత కామధేనువు, ఓ వైశ్యపుంగవులారా, మీ మనోగతము నాకు అవగతమైనది. త్రిమూర్తుల సహాయ సంపత్తుల నొందుట మీ పూజా ఫలము. ఇంతటి భాగ్యమును మున్నెవరూ పొందియుండలేదు. మీకేమి కావలేనో కొరుకునుడు ప్రసాదింతు ననెను. అప్పుడు వైశ్యులు, మాత గోమాత, మా గ్రహచార వశమున గంధర్వుడగు చిత్రకంఠుని శాపగ్రస్తులమై ఊర్ధ్వలోకములు వదిలి భూలోకమున జన్మించి నివసించవలసియున్నది. భూలోకమున నీచమగు మానవ స్త్రీల నీచయోనులందు జన్మించుటకు ఇష్టము లేదు. అందువలన మమ్ము నీ గర్భము నందుంచుకుని మాకు మాతృస్థానము నొసంగుమని కోరిరి. అంత కామధేనువు తథాస్తు అనుచు, ఇది బ్రహ్మదేవుని సంకల్పము మీకు సిద్ధించుగాక అని దీవించెను.
వెంటనే తన యోగశక్తిచే 102 గోత్రజ వైశ్యులను వారి భార్యా బిడ్డల తన గర్భమున చేర్చుకుని భూలోకమును చేరుకొనెను. 4 పెనుగొండ జ్యేష్ఠశైలము నిర్మాణము. బ్రహ్మదేవుడు వైశ్యులు కామధేనువు గర్భమున చేరుట ఎరింగి విశ్వకర్మను పిలచి ఆర్యవైశ్య శ్రేష్ఠులకు నివాస యోగ్యములగు 18 పట్టణములను నిర్మించమని ఆజ్ఞాపించెను. విశ్వకర్మ ఆనతి ప్రకారము దక్షిణ భారత ఆంధ్రదేశమునందు రమారమి క్రీ. భూ 2617వ సంవత్సరమున గోదావరి నదీ తీరమున బృహదాద్రి సమీపమున ఈనాటి పశ్చిమ జిల్లాకు చెందిన ప్రాంతము నందు 1 జ్యేష్ఠశైలము పెనుగొండ 2 నిరవధ్యకము 3 ఏలాపురము ఏలూరు 4 వీరనారాయణపురము 5 విశాలము 6 శివపురము 7 ఆసంతము 8 నరసము నరసాపురము 9 ధనదము 10 ధర్మపురము 11 జగన్నాథము 12 కళింగము 13 పాంచాలము 14 పాలకుండము 15 త్రిగుణము 16 భీమము భీమవరము 17 ఘంటసాలము 18 పీఠికాపురము పీఠాపురము లను విశ్వకర్మ నిర్మాణములను గావించెను. ఈ 18 పట్టణములకు రాజధానిగా జ్యేష్ఠశైలము పెనుగొండ ను రాజలాంఛనములతో బహుసుందరమయము చేసెను. తదుపరి బ్రహ్మదేవుడు కుబేరుని పిలచి ఆ నగరములను సకల సంపదలతో అలరార జేయుమని ఆదేశించెను. అదే విధముగా కుబేరుడు ఆ నగరములను సిరిసంపదలతో వర్ధల్ల జేసెను. అందుకు బ్రహ్మదేవుడు సంతసించి తాను సైతము భూలోకమున బ్రాహ్మణ భృగువంశమున శ్రీ భాస్కరాచార్యులుగా జన్మించెను. ఓం తత్సత్. 17వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.